ఈ ఈ ఈ సూత్రం 20 లక్షల విలువ గుర్తుపెట్టుకొని నోట్ చేసుకొని నన్ను మా ఫ్రెండ్ అడిగాడు. జస్ట్ 3 days అవుతుంది. అరే నాకు అర్జెంటుగానా 1,00,000 కావాలరా అన్నాడు. ఎవరంటే చాలా అర్జెంట్ రా, మళ్ళీ ఇచ్చేస్తాను రా అన్నాడు. చెప్పాను, ఒరే నా బ్యాంక్ సేమ్ మీకు చెప్పింది, ఇదిగోరా 80,000 ఉంది చూసుకోరా అని అకౌంట్ స్టేట్మెంట్ పంపించాను. మరి ట్రావెలింగ్కి ఉండాలి కదరా, ఇప్పుడు నాకు 80,000 ఇప్పుడు నీకు ఇచ్చేస్తే ఎలారా, మరి ఇంక నా దగ్గర లేవు అన్నాను. ఏం చేశారో డబ్బులు అంతా అని అడిగారు. చూడండి అడుగుతుంది, కలికాలం ఏం చేసామంటే, ఒరే షేర్ మార్కెట్లో పెట్టేశాను రా, డబ్బులు ఏం లేవు, షేర్ మార్కెట్ చూస్తే డౌన్లో ఉండదు, ఇప్పుడు అప్పుడే అమ్మను 5 సంవత్సరాల తర్వాత అమ్ముకుంటాను అన్నాడు. అయితే ఒక పని చేయరా, షేరు ప్రైస్ ఉంది కదా, చూడండి తెలివి చూడండి, వీడియో చూస్తాడు, ఆడికి అర్థం అవుతుంది, తెలివి చూడండి. ఏమంటున్నాడంటే, ఒరే ఏదైతే పెరిగిన షేర్ ఉందో ఆ షేర్ అమ్మిరా, అమ్మేసి నాకు ఇచ్చి డబ్బులు, ఆ డబ్బులు ఇచ్చేసాక 2 నెలల తర్వాత షేర్ పెరిగితే ఓకే, పెరగకపోతే కూడా పెరిగిన రేటు ఇచ్చేస్తాను రా అన్నాడు. అప్ప శుద్ధపోసా నాకు చెప్తాను, అంటే అప్పు కోసం చూడండి ఎన్ని మోసాలు చేస్తారో అర్థమవుతుందని నేను అన్నాను. కూడా ఇంత ఎందుకు, ఇప్పుడు ఆ 1,00,000 రూపాయలు అడుగుతుండు, ఆ నాకు స్నేహితుడు, పోనీవే ఏముంది అని చెప్పి నేను ఏమన్నానంటే, అవరే ఒక పని చెయ్యి, రూపాయి వడ్డీ ఎవరిస్తారు వాళ్ళ దగ్గర తీసుకో, వడ్డీ డబ్బులు నేను కడతాను అన్నాను. నీకు కావాల్సింది నెలే కదా, నీకు కావాల్సింది నెలలో ఇచ్చేస్తాను అన్నావు కదా, వాడే చెప్పాడు కదా నెలని, కర్ణాటకూడదు 1,000 రూపాయలు గూగుల్ పే చేశాను,